పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కలెక్టరేట్లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 30 తేదీలోపు పంట నష్టపోయిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. 1850 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 100 ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందన్నారు మంత్రి. మంది రైతులు నష్టపోయారు. మిర్చి కానీ, మామిడి కానీ, మొక్కజొన్న కానీ, మరి డ్రమ్ స్టిక్స్ మొలగ పంట కానివ్వండి, అరటి పంట కానివ్వండి, బొప్పాయి పంట కానివ్వండి, వరి కానివ్వండి, ఇవన్నీ కూడా తీవ్రంగా ఇంకా చాలా పంటలు ఉన్నాయి మన ప్రాంతంలో. అవన్నీ కూడా తీవ్రంగా అకాల వర్షాల వల్ల, గాలుల వల్ల, మామిడి తోటలు అయితే కొన్ని చోట్ల మొక్కలు సైతం లేచి పడిపోయాయి. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక మెమోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. 30వ తారీఖు వరకు కూడా ఏ పంటలు ఏ ప్రాంతంలో దెబ్బతిన్నాయో ఎన్యూమరేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు సుమారుగా అగ్రికల్చర్లో 1855 ఎకరాలని ఎన్యూమరేట్ చేశారు. హెక్టార్లనే ఎన్యూమరేట్ చేశారు. మాత్రమే కాదు,